అన్న చెప్పండి అన్న, ఇప్పుడు రిజల్ట్ ఎట్టుందన్న వైకేశ్వర ఆయుష్ కొట్టాక? ఎక్సలెంట్ ఉందన్న. ఇంత మందులు కొట్టినాం కానీ వాయంత్రా కొట్టినాము, ఏం కొట్టినాము ఇంతవరకు ఏమో పెట్టి దాదాపు అంటే 6-7 ఏళ్ళు అవుతుంది మిరప పెట్టి. ఇప్పుడు గత ఇంత రిజల్ట్ అయితే ఎదురైతే రాలేదు. మాకు ఏదో 13 వస్తుందని ఎదమన్నాంలే కానీ ఇప్పటికైతే నాకు ఎగురు బాగా లేతగా వచ్చింది. ఇది మొత్తం ఇట్లా ముడుచుకొని పోయినది లేతగా వచ్చింది. ఇప్పుడు మీరు ఇదే పొలంలోనే మీరు కొంచెం చూద్దామని వైకేశ్వర ఆయుష్ కొట్టారు, కొంచెం చూద్దామని కెమికల్ కొట్టింది వదిలేశారు. అవునా, అక్కడ సైడ్ ఏమైందంటే 20 సార్లు కొట్టలేమన్నా. ఇక్కడ సైడ్ కొట్టినాము, అక్కడ వేరే ఉంది, ఇక్కడ వేరే ఉందన్న. ఒకసారి చూద్దామన్నది చూద్దామన్నా. అన్న ఇది కొట్టండి, ఇది కొట్టందనా. ఇంకా ఇట్లా ఉంచడం. ఇది కెమికల్ వాడిన పంట, కెమికల్ కొట్టినా రిజల్ట్ అయితే లేదు, అందుకే మనం వాడారు వైకే ల్యాబొరేటరీస్ నుంచి వైకేశ్వర ఆయుష్. మీకు ఈ వైకేశ్వర కొట్టాక చిన్న చిన్న లాగులు వచ్చాయి, బ్రాంచెస్ వచ్చాయి అన్నారు, అవి ఎట్లా వచ్చినాయి? దీనికి మన కెమికల్ దానికి మన కెమికల్ అంత స్లో వచ్చేది. ఇంతవరకు 3 మార్లు కొట్టినా ఏం వచ్చలేదు. నేనే కొట్టినా, పేగా 6 అపాషన్ కొట్టినా, అయినా ఏమంటలేదు. ఈ మిసాల కాడికి ఇంత కాడికి మొన్న 5 రోజులు అయినా కొట్టి ఏర్పడింది చేను. మీకు మొత్తానికైతే మనదైతే వాడుకోవచ్చు వైకేశ్వర ఆయుష్. రైతు ఏ రైతుకి అనుమానమే లేదన్నా ఈ మందు పూర్తయితే. మీకు పురుగుకి, నల్లి, గ్రోతింగ్, సైడ్ బ్రాంచెస్ కి, ముడతకు అన్నిటికి పనిచేసింది వైకేశ్వర ఆయుష్. ఈ వైకేశ్వర ఆయుష్ ఈ రూట్ ట్యాక్స్ కొట్టినా. ఎట్లుందన్న తోట మీకు? చేను చాలా మారిందన్న. ఇవన్నీ ఇప్పుడు వచ్చిన లాకులన్నీ కొత్త లాకులే కదా ఇవి? కొత్త లాకలేనా. మీకు పొలము ఎలా ఉండన్నా ఫస్ట్ ఇవి మందులు కొట్టకముందరా? గిడిసబారి ఆకు గ్రోతింగ్ లేకుండా. గ్రోతింగ్ అసలు లేదు? గ్రోతింగ్ లేదు. గిడిసబారి కంపెనీ మందులు కొట్టినా కూడా పెద్ద గ్రోత్ ఏం మాకు అనిపించలేదు. ఈ వైకేశ్వర కొట్టాకైతే మీకు పర్లేదు, రిజల్ట్ బాగుందా? రిజల్ట్ బాగుంది. ఈ కెమికల్ కి మన ఆర్గానిక్ ఇప్పుడు వైకే ల్యాబొరేటరీస్ హెర్బల్ హౌస్ మందులకి డిఫరెంట్ ఏమన్నా? చాలా డిఫరెంట్ ఉందన్న. ఒకటే రోజు కెమికల్ ఓ సైడ్ కొట్టినాము, వైకే వాళ్ళవి ఓ సైడ్ కొట్టినామన్నా, రిజల్ట్ మారిందన్న. దానికి దీనికి తేడా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్న పొలాలు? మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అన్న. ఈ ఇప్పుడు వైకేశ్వర ఇవన్నీ వాడుతున్నారు కదా మన వైకే ల్యాబొరేటరీస్ మందులు? వాయంత్రా వాడినామన్న పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం వైకేశ్వర ఆయుష్, ఈ రూట్ ట్యాక్స్ ఇవి కొట్టినామన్న ఇప్పుడు ఫస్ట్ లా. సరే అన్న, ఇప్పుడు ఇప్పటికి మీరు అప్పుడు అంటే 10 సంవత్సరాల నుంచి పొలాలు చేస్తున్నారు కదా, మన మందులు వాడినాక మీకు అంటే గ్రోతింగ్ కానీ, మీకు ఎక్కువ రోజులు మందు పట్టుకురావడం కానీ, ఎన్ని రోజులు పట్టుకొని వస్తుంది, మీకు కాస్ట్ ఖర్చు కానీ ఎలా ఉంది? కాస్ట్ అయితే ఉందన్న, కాకపోతే రిజల్ట్ అయితే పక్క పని చేస్తుందన్న. ఇప్పుడు కెమికల్ అయితే ఎన్ని రోజులకి స్ప్రే చేస్తారన్న మీరు? కెమికల్ అయితే 6 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి చేస్తామన్నా. ఇప్పుడైతే కొట్టి 7 రోజులు అయింది, ఇంతవరకు చేయలే. చేను నీట్ గా ఉందన్న. చూపాను ఒకసారి ఇట్లా సీజన్ చూడను, చిగుర్లు చాలా నీట్ గా, గ్రోత్ బాగుంది. వైకే వాళ్ళది కొట్టినాక చాలా మారింది. సైడ్ బ్రాంచెస్ కూడా మొత్తము మీకు ఈ కొత్త వైకేశ్వర చిగుర్లు నీట్ గా, చిగుర్లు బాగుందన్న. సైడ్ బ్రాంచెస్, కొమ్మలు